everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. నేను అందుబాటులో లేకుంటే ఎవరు వెళ్తారు? నేను అందుబాటులో లేకుంటే ఎవరు వెళ్తారు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో హూ విల్ గో ఇఫ్ ఐ యామ్ నాట్ అవైలబుల్. హూ విల్ గో ఇఫ్ ఐ యామ్ నాట్ అవైలబుల్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, మీరు అందుబాటులో లేకుంటే ఎవరు మాట్లాడతారు? మీరు అందుబాటులో లేకుంటే ఎవరు మాట్లాడతారు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో Who will talk if you are not available? Who will talk if you are not available? Okay, see the next one. నేను అందుబాటులో లేకుంటే ఎవరు చేస్తారు? నేను అందుబాటులో లేకుంటే ఆ పనిని ఎవరు చేస్తారు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఇఫ్ ఐ యామ్ నాట్ అవైలబుల్ దెన్ హూ విల్. ఇఫ్ ఐ యామ్ నాట్ అవైలబుల్ దెన్ హూ విల్ డూ దట్ వర్క్. నేను అందుబాటులో లేకుంటే ఆ పనిని ఎవరు చేస్తారు? ఓకే, సీ ద నెక్స్ట్ వన్. మీరు అందుబాటులో లేకుంటే ఎవరు వస్తారు? మీరు అందుబాటులో లేకుంటే ఎవరు వస్తారు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో హూ విల్ కమ్ ఇఫ్ యు ఆర్ నాట్ అవైలబుల్. హూ విల్ కమ్ ఇఫ్ యు ఆర్ నాట్ అవైలబుల్. మీరు అందుబాటులో లేకుంటే ఎవరు వస్తారు? సీ ద నెక్స్ట్ వన్. నువ్వు అందుబాటులో లేకుంటే నాకు సహాయం ఎవరు చేస్తారు? నువ్వు అందుబాటులో లేకుంటే నాకు హెల్ప్ ఎవరు చేస్తారు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో హూ విల్ హెల్ప్ మీ ఇఫ్ యు ఆర్ నాట్ అవైలబుల్. హూ విల్ హెల్ప్ మీ ఇఫ్ యు ఆర్ నాట్ అవైలబుల్. సీ ద నెక్స్ట్ వన్. ఆమె అందుబాటులో లేకుంటే పనిని ఎవరు పూర్తి చేస్తారు? ఆమె అందుబాటులో లేకుంటే పనిని ఎవరు పూర్తి చేస్తారు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో హూ విల్ కంప్లీట్ ద వర్క్ ఇఫ్ షీ ఈజ్ నాట్ అవైలబుల్. హూ విల్ కంప్లీట్ ద వర్క్ ఇఫ్ షీ ఈజ్ నాట్ అవైలబుల్. సో ద నెక్స్ట్ వన్. వాళ్ళు అందుబాటులో ఎప్పుడు ఉంటారు? వాళ్ళు అందుబాటులో ఎప్పుడు ఉంటారు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వెన్ ఆర్ దే అవైలబుల్. వెన్ ఆర్ దే అవైలబుల్. సీ ద నెక్స్ట్ వన్. వాళ్ళు సమయానికి అందుబాటులో లేకుంటే మన పరిస్థితి ఏంటి? వాళ్ళు సమయానికి అందుబాటులో లేకుంటే మన పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వాట్ ఈస్ అవర్ సిచ్యువేషన్ ఇఫ్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఆన్ టైమ్. వాట్ ఈస్ అవర్ సిచ్యువేషన్, మన పరిస్థితి ఏంటి ఇఫ్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఆన్ టైమ్. వాళ్ళు సమయానికి అందుబాటులో లేకుంటే మన పరిస్థితి ఏంటి? సో ద నెక్స్ట్ వన్. వాళ్ళు అందుబాటులో ఉంటే మన పని ఈరోజు పూర్తయిపోతుంది. వాళ్ళు అందుబాటులో ఉంటే మన పని ఈరోజు పూర్తయిపోతుంది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ దే ఆర్ అవైలబుల్ అవర్ వర్క్ విల్ బి డన్ టుడే. ఇఫ్ దే ఆర్ అవైలబుల్, వాళ్ళు ఈరోజు అందుబాటులో ఉంటే అవర్ వర్క్ విల్ బి డన్ టుడే, మన పని ఈరోజు అయిపోతుంది. ఓకే, సో ద నెక్స్ట్ వన్. అతను అందుబాటులో లేకుంటే మనకు అప్పు ఎవరిస్తారు? అతను అందుబాటులో లేకుంటే మనకు అప్పు ఎవరు ఇస్తారు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఇఫ్ he is not available, who will lend us? If he is not available, అతను అందుబాటులో లేకుంటే who will lend us? మనకు అప్పు ఎవరు ఇస్తారు? లెండ్ అంటే అప్పు. ఓకే, సో ద నెక్స్ట్ వన్. మీ నాన్నగారు అందుబాటులో లేకుంటే నిన్ను ఎవరు డ్రాప్ చేస్తారు? మీ నాన్నగారు అందుబాటులో లేకుంటే నిన్ను ఎవరు డ్రాప్ చేస్తారు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో హూ విల్ డ్రాప్ యూ ఇఫ్ యువర్ ఫాదర్ ఈజ్ నాట్ అవైలబుల్. హూ విల్ డ్రాప్ యూ, నిన్ను ఎవరు డ్రాప్ చేస్తారు ఇఫ్ యువర్ ఫాదర్ ఈజ్ నాట్ అవైలబుల్. మీ నాన్నగారు అందుబాటులో లేకుంటే నిన్ను ఎవరు డ్రాప్ చేస్తారు? సో ద నెక్స్ట్ వన్. అంతకు మించి నేను ఏమీ చేయలేను. అంతకు మించి నేను ఏమీ చేయలేను. దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ డూ ఎనీథింగ్ మోర్ దెన్ దట్.
I can't do anything more than that. See the next one. అంతకు మించి నేను తినలేను. అంతకు మించి నేను తినలేను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ కాంట్ ఈట్ మోర్ దెన్ దట్. ఐ కాంట్ ఈట్ మోర్ దెన్ దట్. సో ద నెక్స్ట్ వన్. అంతకు మించి నేను చదవలేను. అంతకు మించి నేను చదవలేను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ కాంట్ రీడ్ మోర్ దెన్ దట్. ఐ కాంట్ రీడ్ మోర్ దెన్ దట్. సో ద నెక్స్ట్ వన్. నేను అంతకు మించి పరిగెత్తలేను. నేను అంతకు మించి పరిగెత్తలేను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ కాంట్ రన్ మోర్ దెన్ దట్. ఐ కాంట్ రన్, నేను పరిగెత్తలేను. మోర్ దెన్ దట్, అంతకు మించి. సి ద నెక్స్ట్ వన్. అంతకు మించి నేను సహాయం చేయలేను. అంతకు మించి నేను సహాయం చేయలేను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ హెల్ప్ బియాండ్ దట్. ఐ కాంట్ హెల్ప్ బియాండ్ దట్ ఆర్ ఐ కాంట్ హెల్ప్ మోర్ దెన్ దట్ అని కూడా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్. అంతకు మించి నేను ఆమెకు ఏమీ చెప్పలేదు. అంతకు మించి నేను ఆమెకు ఏమీ చెప్పలేదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఐ డిడ్ంట్ టెల్ హర్ ఎనీథింగ్ మోర్ దెన్ దట్. ఐ డిడ్ంట్ టెల్ హర్ ఎనీథింగ్ మోర్ దెన్ దట్. ఓకే. సో ద నెక్స్ట్ వన్. అంతకు మించి అతనిని నేను ఏమీ అడగలేను. అంతకు మించి అతనిని నేను ఏమీ అడగలేను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ ఆస్క్ హిమ్ ఫర్ ఎనీథింగ్ మోర్ దెన్ దట్. ఐ కాంట్ ఆస్క్ హిమ్, నేనేమీ అడగలేను. ఫర్ ఎనీథింగ్ మోర్ దెన్ దట్, అంతకు మించి నేనేమీ అడగలేను. సో ద నెక్స్ట్ వన్. అంతకు మించి ఆమెతో నేనేమీ చెప్పలేను. అంతకు మించి ఆమెతో నేనేమీ చెప్పలేను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఐ కాంట్ టెల్ హర్ ఎనీథింగ్ మోర్ దెన్ దట్. ఐ కాంట్ టెల్ హర్ ఎనీథింగ్ మోర్ దెన్ దట్. సో ద నెక్స్ట్ వన్. ఇంత ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. ఇంత ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో నో నీడ్ టు బీ సో లేట్. నో నీడ్ టు బీ సో లేట్. సో ద నెక్స్ట్ వన్. ఇంత ఆలస్యంగా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంత ఆలస్యంగా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఇంగ్లీష్లో నో నీడ్ టు కాల్ సో లేట్. నో నీడ్ టు కాల్ సో లేట్. సో ద నెక్స్ట్ వన్. ఇంత ఆలస్యంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇంత ఆలస్యంగా చెప్పవలసిన అవసరం లేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో నీడ్లెస్ టు సే సో లేట్. నీడ్లెస్ టు సే సో లేట్. సి ద నెక్స్ట్ వన్. ఇంత ఆలస్యంగా అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇంత ఆలస్యంగా అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో నో నీడ్ టు గో దేర్ సో లేట్. నో నీడ్ టు గో దేర్ సో లేట్. సి ద నెక్స్ట్ వన్. ఇంత ఆలస్యం అయిన తర్వాత కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంత ఆలస్యం అయిన తర్వాత కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో దెర్ వాజ్ నో నీడ్ టు టాక్ ఈవెన్ ఆఫ్టర్ దిస్ లేట్. దెర్ వాజ్ నో నీడ్ టు టాక్ ఈవెన్ ఆఫ్టర్ దిస్ లేట్. సో ద నెక్స్ట్ వన్. ఇంత ఆలస్యం అయిన తర్వాత కూడా వారిని కలవాల్సిన అవసరం లేదు. ఇంత ఆలస్యం అయిన తర్వాత కూడా వారిని కలవాల్సిన అవసరం లేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దెర్ వాజ్ నో నీడ్ టు మీట్ దెమ్ ఈవెన్ ఆఫ్టర్ దిస్ లేట్. దెర్ వాజ్ నో నీడ్ టు మీట్ దెమ్ ఈవెన్ ఆఫ్టర్ దిస్ లేట్. ఓకే. సో ద నెక్స్ట్ వన్. ఇంత ఆలస్యం అయిన తర్వాత కూడా నువ్వు తొందరపడవలసిన అవసరం లేదు. ఇంత ఆలస్యం అయిన తర్వాత కూడా నువ్వు తొందరపడవలసిన అవసరం లేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ నీడ్ టు హరీ ఈవెన్ ఆఫ్టర్ దిస్ లేట్. యూ డోంట్ నీడ్ టు హరీ ఈవెన్ ఆఫ్టర్ దిస్ లేట్. హరీ అంటే తొందర. ఓకే.
Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.